నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో ఆర్థిక అవకతవకల పిటిషన్పై విచారణ సీఎం జగన్ సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు వైఎస్ఆర్ జిల్లా గంగాయపల్లెలో అత్తను చంపిన అల్లుడు పొలం నుంచి వస్తుండగా మారువేసి గొడ్డలితో హత్య అనకాపల్లి జిల్లా గిరిజన బిడ్డలకు తప్పని రోడ్డు కష్టాలు గర్భిణిని 4 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు నాడు నేడు పనుల కోసం తెచ్చిన సిమెంట్ ఇనుము మాయం కృష్ణా జిల్లా కే కొత్తపాలెం పాఠశాలలో ఘటన కొన్ని గంటల్లో బయటకు రానున్న సొరంగంలో చిక్కుకున్న కూలీలు వైద్యం కోసం అంబులెన్సులు ఆసుపత్రి సిద్ధం తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ముఖ్యమంత్రి జగన్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ముఖ్యమంత్రి జగన్ కు హైకోర్టు నోటీసులు జారీకి సంబంధించిన వివరాలేంటి? పవిత్ర, ఈరోజు రఘురామరాజు వేసినటువంటి పిటిషన్ పై విచారణ జరిగింది. తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతివాదిగా ఉన్నటువంటి సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అదేవిధంగా అధికారులు వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 14కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా పథకాలు అమలవుతూ ఉన్నాయి. ఆ పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సీఎం అదేవిధంగా కొంతమంది తనకు సంబంధించినటువంటి వారికి లబ్ధి చేకూరేందుకు ఈ పథకాలను వినియోగించుకుంటున్నారు. వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కానీ, వాటికి సంబంధించినటువంటి లబ్ధి కానీ వాళ్ళ అనుచరులకు అదేవిధంగా అనుయాయులకు లబ్ధి చేకూరేందుకు వాటిని వినియోగిస్తున్నారు అనేటువంటి విషయాలతోటి కొన్ని వివరాలతోటి ఎంపీ రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీని మీద ఒకసారి విచారణకు రాగా ఈ రోజు దాన్ని మళ్ళా వాయిదా వేశారు. గతంలో నాట్ బిఫోర్ మీ అని, ఆ తర్వాత ఈ రోజు వేరే బెంచ్ కి వేశారు. ఈ రోజు విచారణ జరిగింది. అందులో ప్రధానంగా కొన్ని అంశాలను పేర్కొన్నారు. అటు సిమెంట్ కి సంబంధించిన కాంట్రాక్టులు వీళ్ళ కంపెనీకి వెళ్తూ ఉన్నాయి అనేటువంటిది, అదేవిధంగా కొన్ని ఏదైనా సరే ప్రతి దాంట్లో ఇప్పుడు మద్యానికి సంబంధించి కూడా కొన్ని కంపెనీలకు ఎక్కువ డిమాండ్ ఇవ్వటము, ఎక్కువ వాళ్ళకే అనుమతులు ఇవ్వటము అనేటువంటి విషయాలు చాలా ఈ విధంగా ఒక్కొక్కటి ఇసుక పాలసీలో కూడా కొన్నిటికి అనుమతి ఇవ్వటము, వాటిల్లో వీళ్ళ ప్రతి పథకాన్ని పైకి అమలు చేస్తున్నట్టు చెప్తూనే వీళ్ళకి అటు సీఎం అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కి ఎవరికైతే అనుకూలంగా ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి వాదనను ఇందులో పేర్కొన్నారు. అయితే ఈ రోజు అసలు ఈ పిటిషన్ కి విచారణ అర్హత లేదు అని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దాన్ని ఖచ్చితంగా దీన్ని కొట్టివేయాలనేటువంటి అభ్యర్థనను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు ఇటు పిటిషనర్ తరఫున. అందులో ఆయన ప్రధానంగా ఎప్పుడైతే ఈ పిటిషన్ వేశారో దాంట్లో కొన్ని సంబంధించినటువంటి ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీని మీద విచారణ చేయాలని తెలిపారు. అయితే విచారణ అర్హత ఉన్నది లేనిది అనేది దానికన్నా ముందు నోటీసులు జారీ చేస్తున్నామని న్యాయస్థానము ప్రతివాదులు మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసింది. అందులో సీఎం జగన్ కూడా ఉన్నారు. దాంతో పాటు సజ్జల రామకృష్ణ, అదే విధంగా విజయసాయి రెడ్డి, వీళ్ళంతా చాలా మంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళంతా చాలా మంది ఇందులో ప్రతివాదులుగా ఉన్నారు. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.
నాయకుల హామీలు నీటి మూటలవుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలు గిరిజనుల అవస్థలు తీరడం లేదు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్త లోసంగికి చెందిన శాంతి అనే మహిళకు తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు మార్గం లేకపోవడంతో కొత్త లోసంగి నుంచి 4 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకుంటూ అర్లకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో బుచ్చంపేట PHCకు తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోలుగుంట తీసుకెళ్లారు. ఇంకా ఎన్నేళ్లు ఈ ఇబ్బందులు పడాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి రోడ్డు వేసి డోలీ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లా కే కొత్తపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనుల మెటీరియల్ మాయమవటంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధి పనులకు కేటాయించిన సిమెంట్, ఇనుము పెద్ద మొత్తంలో ఎత్తుకెళ్లారని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విద్యాశాఖ అధికారులు పాఠశాలను పరిశీలించారు. నాడు నేడు పనులకు కేటాయించిన మెటీరియల్లో 174 సిమెంటు బస్తాలు, 4 టన్నుల ఇనుము తగ్గినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెబుతున్నటువంటి నాడు నేడు పథకంలో భాగంగా ఈ స్కూల్లో రూమ్స్ నిర్మిస్తున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగి సిమెంట్ కట్టలు, ఐరన్ మాయం కావడం జరిగింది. దీని మీద మా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఉమ్మడిగా దీన్ని సందర్శించి ఇవన్నీ మెటీరియల్ ఏమైపోయింది, ఎంత ఉండాలి ఏంటని ఎంక్వైరీ చేస్తే ఇలా దుర్వినియోగమైనట్టు తెలిసింది. ఒక 6 టన్నులు ఐరన్, 250 కట్టలు సిమెంటు తేడా వచ్చిందని చెప్పారు. దాని మీద మేము కలెక్టర్కి స్పందనకి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారి స్పందనలో కానీ సమర్పించాము. రాత్రిపూట నైట్ వాచ్మెన్ కూడా పెట్టారు. అలాగే పగలు వచ్చేటప్పటికి టీచర్స్ అందరూ ఉంటారు. ఇంతమంది ఉండగా ఇంత నాడు నేడు మీద గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో ఇంత షార్టేజ్ రావడం అనేది ఎలా జరిగింది, ఏంటి, ఎవరు దోషులు ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు ఎత్తుకెళ్లారో అవన్నీ గవర్నమెంట్ సొమ్ము కాబట్టి నిక్కర్చిగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి మొన్న స్పందనలు ఇచ్చి ఉన్నాం. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయంతా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో దీంట్లో వెనకాల వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈ చెల్లించినటువంటి బిల్లుల ప్రకారం ఇక్కడ ఉండాల్సినటువంటి ఐరన్ కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ, ఇటుకరాయి కానీ అన్నింటిలో కూడా, ఇసుకలో కూడా అన్నింటిలోనూ కుంభకోణం జరిగిందని, అన్నింటినీ దోచుకొని పోయారని మాకు తెలిసి దాని మీద మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి మన జిల్లా కలెక్టర్ గారికి, ఎంఈఓ గారికి, అందరికీ కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది. కంప్లైంట్ చేసాం. ఈ జరిగినటువంటి లోపాన్ని వాళ్ళ నుంచి రికవర్ చేయాల్సిందిగాను ఈ జరుగుతున్న పనుల్ని వాళ్ళని మార్చి కొత్త వ్యక్తుల్ని పిలిచి కొత్త వ్యక్తులకు అప్పచెప్పి పూర్తి స్థాయిలో పని జరిపించి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తంగా 2260 సిమెంట్ కట్టలు గాను 1760 సిమెంట్ కట్టలు యూటిలైజ్ అయినాయి. ఇంకా మాకు 494 సిమెంట్ కట్టలు ఇక్కడ స్టాక్ ఉండాలి. దానికి గాను మేము 320 కట్టలు మాత్రమే ఇక్కడ గుర్తించడం జరిగింది. 174 సిమెంట్ కట్టలు ఇంకా స్టాకేజ్ ఉన్నది. ప్లస్ ఐరన్ వచ్చేసరికి మొత్తం 13 టన్నులకు గాను 9 టన్నులు యూటిలైజ్ అయింది. 2 టన్నులు ఇక్కడ మిగిలి ఉంది. ఇంకా 4 టన్నుల ఐరన్ మిస్ అయినట్టుగా మేము గమనించడం జరిగింది. ఈ రిపోర్ట్ని మేము మా పై అధికారులకి నివేదించడం జరుగుతుంది. కర్నూలు సమీపంలో బైక్ను మినీ లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని విజయ్ కుమార్ గాను, గాయపడిన వ్యక్తిని మహేంద్ర గాను గుర్తించారు. నందికొట్కూరు వద్దనున్న బొల్లవరానికి బైక్పై వెళ్లి వస్తుండగా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్గయ్యపురం చెరువు వద్ద ప్రమాదం జరిగింది. కోత కోసిన వరి పంట చిన్నపాటి వర్షానికి తడిసి పూర్తిగా పాడైపోయిందని విజయనగరం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 గాలం శ్రమించి పండించిన వరి పంటను రైతులు కోత కోసి వరి పనలను పొలంలో ఆరబెట్టుకున్నారు. 2 రోజులుగా జిల్లాలో కురిసిన చిన్నపాటి చిరుజల్లులకు వరి పనలు పూర్తిగా తడిసి గింజలు మొలకెత్తాయి. దీంతో తాము పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వర్షాలు లేకపోయినా వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకున్నామని, కానీ
చివరి దశలో వర్షం వల్ల నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చెర్లల్లో గుంటల్లో కాలువలలో నీరుతో తోడి పాడి నానా కష్టాలు పడి పండించి సరిగ్గా కోతలు దిగేప్పటికి కొంత కోస్తుండగానే ఈ అకాలంగా మబ్బులేసి వర్షాలు గట్ట వచ్చేటప్పటికి రైతు చాలా నలిగిపోవడం గట్ట చేస్తున్నాడు. ఇంకా పంటలు ఎలా వస్తాయో ఏటో తెలియకన్నా ఉంది. ఇదిగో మళ్ళీ ఇంకా వాతావరణం పిచ్చిగా చెప్తుంది. భయపడి చేరు కింద మీద పెట్టి ఏదో రకంగా ఇచ్చిన బడిపిలా పెడదాం కదని కంగారు పడుతున్నాం. ఈ 2 రోజులు వర్షం పడినందువల్ల కొన్ని పల్లాలంటూ కోసిన మాత్రం చిన్న మొలకలు చేయడం, చేరు అయిపోవడం, బురద అయిపోవడం. వర్షం అయితే ఎక్కువ పడలేదు కానీ రైతును బాగా నలిపిసింది. ఈ 3 రోజులు ఇబ్బందులు అయితే ఎక్కువయ్యాయి. వర్ష ప్రభావం తక్కువ రావడం వల్ల అలాగ తోచుకుంటూ ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసరికి పంట పండింది. 3 ఎకరాల 60 సెంట్లు కోసాను సార్. ఈ 2 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందిదాయకంగా వర్షాలు పడడం వల్ల పంట ఫలసాయం చేతికొచ్చింది అనేసరికి నష్టపోతున్నాం. చూడండి సార్, ఈ పంట కూడా వచ్చింది 2 రోజులకే. 60,000 సుమాలు పెట్టుబడి పెట్టినా ఇంకా పంట వచ్చే వరకు కూడా నమ్మకాలు లేవండి. ఎలాగైనా ప్రభుత్వం వారు ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగే కౌలుకి 2 ఎకరాలు తీసుకొని చేస్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా బోర్ ఆధారం ద్వారా కొద్దిగా ఎలాగోలాగా పండించుకున్నాం, మదుపు పెట్టి చేసాం. కానీ ఇప్పుడు వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇక్కడితో వెళ్ళిపోతే పర్వాలేదు, ఇకపై వర్షాలు ఎక్కువైతే పూర్తిగా బాగా ఇబ్బంది పడతామని అనుకుంటాను. గిట్టుబాటు ధర ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎక్కువగా ఇబ్బంది పడతాం. మరి ఏదో ఈ సంవత్సరం ఇన్నాళ్ళంతా వర్షాలు అనుకూలించకపోవడంతో ఏదో కొద్ది గొప్ప పండింది అనుకుంటే దాన్ని ఈ వర్షంకి తుఫాన్కి గింజగట్ట పాడైంది సార్. ఈ 2 రోజుల వర్షాల వల్ల పాడైంది సార్. రైతు లాస్ అయ్యాడండి. మరి దానికి మీరు ప్రభుత్వం ఏమైనా సహకరిస్తే రైతు అనేది కొద్దిగా బతుకుతాడండి. మనం చేసుకుంటాం. విశాఖలోని కైలాసగిరి కొండపై తవ్వకాలు నిలుపుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలను వీఎంఆర్డీఏ బేఖాతరు చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ యథావిధిగా పనులు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి తవ్వకాలు సాగించినట్లు జనసేన ఆందోళనకు దిగింది. కొండవాలు ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు కోసం వీఎంఆర్డీఏ తవ్వకాలు చేపట్టగా అరుదైన వృక్షాలు తొలగిస్తున్నారంటూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నగరపాలక సంస్థ అధికారులు పనులు కొనసాగించారు. దీనిపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి బంధువులు హతమార్చారు. ఈ ఘటనలో భార్యాభర్తలు సాంబశివరావు, ఆదిలక్ష్మితో పాటు కుమారుడు నరేష్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పిఎస్లో లొంగిపోయారు. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లిలో అత్తను అల్లుడు గొడ్డలితో నరికి చంపేశాడు. గంగాయపల్లెకు చెందిన బాలమ్మకు ఆమె అల్లుడు సునీల్ కు మధ్య కొన్ని రోజులుగా గొడవలున్నాయి. అత్తను చంపేందుకు అదును కోసం ఎదురు చూసిన సునీల్ పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాటు వేసి గొడ్డలితో నరికాడు. ఈ ఘటనలో బాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బాలమ్మ కోడలు కాంతమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సునీల్ ను అరెస్టు చేశారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినం కావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. లైన్లు, వ్రతమండపాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. తిరుమల కనుమదారుల్లో వాతావరణం ఊటీ, కొడైకెనాల్ని తలపిస్తోంది. కొండ కోనల నడుమ ఘాట్ రోడ్డు ప్రకృతి అందాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కొండలోయల సోయగాలు భక్తులను మైమరిపింపచేస్తున్నాయి. అసలే శీతల వాతావరణంతో ఉన్న ప్రదేశం గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరుజల్లులతో చలి తీవ్రత పెరగడంతో భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పల్నాడు జిల్లాలో అత్యంత అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన ప్రాంతంలోని సమస్త ప్రకృతి సంపద అంతా తన సొంతమనే భావిస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని అమ్మేసుకోవడం తన హక్కే అనుకుంటున్నారు. ఆ దోపిడీ పరంపరలో భాగంగా తన బినామీల్ని ముందు పెట్టి 50 కోట్లకు రూపాయలకు పైగా విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని స్వాహా చేసేశారు. అది కూడా దేవుడి మాన్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే యథేచ్ఛగా తవ్వేశారు. ప్రభుత్వానికి ₹1 రాయల్టీ చెల్లించకుండా సుమారు 50,000 టన్నులకు పైగా ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా తవ్వేసి శుద్ధి చేసి మరీ విదేశాలకు తరలించేశారు. కేజీఎఫ్ సినిమాను తలపించే ఈ దోపిడీ ఫలితంగా ఇప్పుడక్కడ కరిగిపోయిన గోతులు పడిన కొండ శకలాలు మిగిలాయి. అక్కడ 50,000 టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో దోపిడీ జరిగిందని, సిబిఐ వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్వార్జ్ ఎంతో విలువైన ఖనిజం. గాజు పరిశ్రమ, గృహాలంకరణ సామగ్రి తయారీలో వినియోగిస్తారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నెగండ్ల గ్రామ పరిధిలోని కొండల్లో ఈ ఖనిజం నిల్వలు విస్తారంగా ఉన్నాయి. అక్కడ సింగరొట్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కాకతీయ రాజులు 3,938.04 ఎకరాల భూముల్ని మాన్యంగా ఇచ్చారు. ఆ భూముల్లోని కొండల్లో క్వార్జ్ తో పాటు వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆలయానికి కిలోమీటర్ దూరంలో క్వార్జ్ నిల్వలు విస్తారంగా ఉన్న కొండపై పల్నాడుకు చెందిన ఆ కీలక ప్రజా ప్రతినిధి కన్ను పడింది. అధికారం మండతో చెలరేగిపోయారు. ఆయన కనుసన్నల్లో ఏడాదికి పైగా ఖనిజం ఉన్నంత మేర ఇష్టానుసారం తవ్వేశారు. ఆ కొండను చిన్న గుట్టలా మార్చేశారు. పనికి రావనుకున్న రాళ్లు, మట్టి వదిలేశారు. ఆ ప్రజా ప్రతినిధి కానీ, ఆయన మనుషులు కానీ ఖనిజం తవ్వేందుకు అనుమతులు తీసుకోవడం, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం వంటివేమీ లేకుండా 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లోని 25 ఎకరాల్లో క్వార్ట్జ్ నిల్వలున్నాయి. వాటిని దేవాదాయ శాఖ 2 ప్లాట్లుగా విభజించి 2021 మార్చిలో వేలం నిర్వహించింది. ఆ ప్రజా ప్రతినిధికి అత్యంత సన్నిహితులైన 2 సోదరులు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని వేలంలో దక్కించుకున్నారు. అన్న 12.5 ఎకరాల్ని ఏడాదికి ₹1,07,500 చెల్లించేలా, తమ్ముడు 12.5 ఎకరాల్ని ఏడాదికి ₹1,10,000 లీజు కట్టేలా తీసుకున్నారు. ఆ సోదరులిద్దరిలో అన్న ప్రజాప్రతినిధి ఇంట్లో సొంత మనిషిలా ఉంటూ ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు. ఆ సోదరుల తల్లి అధికార పార్టీకి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. వారికి స్వయంగా ఖనిజాన్ని తవ్వి ఎగుమతి చేసే స్థాయి, స్తోమత లేవు. వారి పేరుతో ఆ ప్రజాప్రతినిధే మొత్తం దోపిడీ చేసి తన పేరెక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆ సోదరులిద్దరికీ 2021 మార్చి 17 నుంచి 2024 మార్చి 16 వరకు లీజు గడువు ఉంది. తొలి ఏడాది లీజు మొత్తాన్ని చెల్లించిన వారిద్దరూ రెండో ఏడాది చెల్లించలేదని సమాచారం. వేలంలో క్వారీని దక్కించుకున్న వారు అక్కడ తవ్వకాలు జరిపేందుకు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, ప్రభుత్వానికి పన్నులు, సెజులు వారే చెల్లించాలని నిబంధనలున్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి ₹1 కట్టకుండా ఖనిజాన్ని దోచేశారు. పేట సన్నెగండ సమీపంలోని కొండలో తవ్వకాల జరిపి ముడి ఖనిజాన్ని దిగువ ప్రాంతానికి తరలించారు. అక్కడే శుద్ధి చేసి వాహనాల ద్వారా రవాణా చేశారు. భారీ వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీలన్నీ ఉపయోగించి దారి కూడా వేసుకున్నారు. ఇక్కడి నుంచి పేట సన్నెగండ్ల గ్రామం మీదుగా కాకుండా అటవీ ప్రాంతం ద్వారా ప్రధాన రహదారిలోకి వాహనాలు వెళ్లేలా మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో అక్కడి నుంచి కోట్ల రూపాయల విలువైన ఖనిజం తరలిపోతోందన్న విషయం స్థానికులకు కూడా తెలియడం లేదు. ప్రస్తుతం అక్కడ సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎగుమతికి సరిపడా ఖనిజాన్ని తరలించి వృధాను అక్కడే వదిలేశారు. అక్కడ సెమీ గ్లాస్ రకానికి చెందిన క్వార్ట్జ్ లభిస్తోంది. ఇది మార్కెట్లో టన్ను 10,000 వరకు ధర పలుకుతోంది. ఇటీవల దీనికి బాగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ తవ్విన విస్తీర్ణాన్ని బట్టి 50,000 టన్నులకు పైగా తరలించినట్లు అంచనా. టన్ను ₹10,000 చొప్పున వేసుకున్న 50 కోట్లకు పైగా విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టినట్టు ప్రాథమిక అంచనా. అక్కడ అంత జరుగుతున్న గనుల శాఖ అధికారులు కనీసం అటువైపు తొంగి చూడకపోవడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలోని జగన్ సర్కార్ అప్పుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాత అప్పులను చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం అంతటితో ఆగకుండా రాబోయే ప్రభుత్వ హయాంలో తీసుకునే అప్పులకు ప్రస్తుతం గ్యారంటీలు కల్పిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైకాపా ప్రభుత్వ చర్యలతో పెండింగ్ బిల్లులు, గ్యారంటీలు కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఏళ్ల తరబడి భారంగా మారనున్నాయి.
పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 331 రోజులు అప్పులతోనే రాష్ట్రం కాలం గడిపిందని 2022లో కాగ్ చెప్పింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడలేదు. రిజర్వ్ బ్యాంక్ కల్పించిన వెసులుబాటు అప్పులను నిత్యం ఉపయోగించుకోవడం, వాటికి వడ్డీ చెల్లించడం, ఇది దుస్థితి. ఈ రోజు వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు చేసి వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తు ఆదాయాలను ఇప్పుడే తాకట్టు పెట్టేసి అందిన కాడికి రుణాలు తెచ్చుకోవడం మరో ఎత్తు. ఒకే ఆదాయాన్ని 2 చోట్ల చూపించి మరీ జగన్ సర్కారు అప్పులు తెచ్చేస్తోంది. రాబోయే ప్రభుత్వ హయాంలో తీసుకునే అప్పులకు ఇప్పుడే చెల్లింపులు రాసేస్తోంది. వచ్చే ఏడాది మే, ఆగస్టు నెలల్లో బిల్లుల చెల్లింపులకు 1500 కోట్ల రూపాయల మేర గ్యారంటీలు ఇస్తోంది. ఇదే క్రమంలో ఇక ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఇలా గ్యారంటీలను వైకాపా సర్కారు ఇచ్చేస్తుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏటా రాష్ట్రాలు తీసుకునే అప్పులకు 15వ ఆర్థిక సంఘం పరిమితులు విధించింది. రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిలో 3.5% మించకుండా రుణాలు తీసుకోవచ్చు. దీనికి అనుగుణంగా కేంద్రం బహిరంగ మార్కెట్ రుణాలకు అనుమతులు ఇస్తోంది. విద్యుత్ సంస్కరణలు, ఇతరత్రా రూపాల్లో మరో 0.5% అప్పులకు అవకాశం కల్పిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద రాష్ట్రాలు చెల్లించే వాటా మొత్తానికి సమంగా మరికొంత తీసుకోవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాలను పెంచి చూపించి మరీ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. మరోవైపు కార్పొరేషన్ల రుణాల్ని రహస్యంగా ఉంచుతోంది. ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకునే అప్పులను నికర రుణ పరిమితిలో లెక్కించాల్సిందేనని ఆర్థిక సంఘం పేర్కొన్నా అమల్లోకి రావడం లేదు. రుణ గ్యారంటీల పరిమితిని జగన్ సర్కార్ పెంచేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడిలో 90% దాకా ప్రభుత్వ గ్యారంటీలు ఉండవచ్చని నిబంధన. ప్రభుత్వం దీనిని సడలించి 180% పెంచుకుంది. గతంలో ఉన్న అప్పుల లెక్కల ప్రకారమే అసలు, వడ్డీలు, కార్పొరేషన్ల అప్పులు సహా కలిపి ఏడాదికి 50,000 కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర సొంత రెవెన్యూ వసూళ్లకు తగ్గట్టుగా జీతాలు, పెన్షన్లకు ఆ రాబడి సరిపోతోంది. కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో వాటాల వంటి మొత్తాన్ని కలిపినా ఏటా పాత అప్పుల అసలు, వడ్డీల కిస్తీలు చెల్లించేందుకే చాలడం లేదు. కాగ్ విశ్లేషణ ప్రకారం కొత్త అప్పులు తెచ్చి పాత అప్పులు తీర్చాల్సి వస్తోంది. భవిష్యత్తు ఆదాయాలను ఇప్పుడే తాకట్టు పెట్టేసి ఖజానా ఆదాయాన్ని పక్కదోవ పట్టించి అప్పులు తెస్తున్నారు. ఈ ధోరణి వల్ల రాబోయే ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలోకి వెళ్తాయి. దీనికి తోడు పెండింగ్ బిల్లులు, వాటి గ్యారంటీలు కొత్త ప్రభుత్వాలకు ఏళ్ల తరబడి భారం కాబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమితులను ప్రస్తుత సర్కారు పరోక్షంగా వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించిన ప్రభుత్వం కొన్ని మద్యం డిపోలకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు మళ్లించింది. ఆ ఆదాయాన్ని గ్యారంటీగా చూపించి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఇలా భవిష్యత్తు ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టి దానిని కార్పొరేషన్కు మళ్లించి అప్పులు తేవడాన్ని కేంద్రం తప్పుబట్టింది. దీంతో బ్యాంకులు మొత్తం రుణం ఇవ్వకుండా కోత పెట్టాయి. కార్పొరేషన్లు తమ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చే ఆదాయం ఆధారంగానే రుణాలు తీసుకోవాలి. అలా కాకుండా కార్పొరేషన్లకు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ప్రభుత్వమే గ్యారంటీలిచ్చి ఆ రుణాల్ని చెల్లించేందుకు గ్రాంట్లు ఇచ్చి దొడ్డిదోవన అప్పులు తెస్తోంది. మద్యంపై వ్యాట్ను తగ్గించిన సర్కార్ ఆ మేరకు వివిధ మద్యం బ్రాండ్లపై సుంకం విధించి వసూలు చేసుకునే అధికారాన్ని బెవరేజెస్ కార్పొరేషన్కు ఇచ్చింది. ఆ ఆదాయాన్ని ఆధారంగా చూపి అప్పులు తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఖజానాకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. ఏళ్ల తరబడి ఈ ఆదాయాన్ని అప్పులు తీర్చేందుకే వెచ్చించాలి. గుత్తేదారుల బిల్లుల చెల్లింపులకు ఈ ప్రభుత్వం అనధికార గ్యారంటీలు ఇస్తోంది. ఆ గ్యారంటీల్ని చూపి వారు పరోక్ష అప్పులు తెచ్చుకుంటున్నారు. వాటి భారము ప్రభుత్వంపై పడుతోంది. ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. గత రాత్రి 800 mm పైప్లైన్కు అడ్డుపడిన స్టీల్ మెష్ను ఎట్టకేలకు తొలగించారు. చివరి పైపును కూడా శిథిలాల్లోకి చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని గంటల్లో కార్మికులు బయటకొచ్చే అవకాశాలు మెరుగుపడడంతో వారి కోసం అంబులెన్స్లు, ఆసుపత్రి సిద్ధం చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు సొరంగం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉత్తరకాశీలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికొన్ని గంటల్లో బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైపులను 45 మీటర్ల మేర శిథిలాల ద్వారా సమాంతరంగా ప్రవేశపెట్టారు. గత రాత్రి స్టీల్ మెష్ పైపునకు అడ్డుపడటంతో పైప్ లైన్ను ప్రవేశపెట్టే ప్రక్రియ నిలిచిపోయింది. మెషన్ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఉదయానికి పూర్తిగా తొలగించారు. ఇప్పుడు ఆఖరి పైపును శిథిలాల ద్వారా కార్మికులు ఉన్న చోటకు చేర్చే ప్రయత్నం చివరి దశకు చేరుకుంది.
డ్రిల్లింగ్ పూర్తయి 800 mm పైప్ లైన్ కార్మికుల వద్దకు చేరగానే వారిని బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు వారు ముందే కసరత్తులు పూర్తి చేశారు. స్ట్రెచర్లు, ఆక్సిజన్ కిట్లు తీసుకుని కార్మికుల వద్దకు చేరుకునేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకరి తర్వాత ఒకరిని బయటకు చేర్చేలా ప్రణాళికలను రచించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురాగానే వారికి తక్షణ వైద్యం అందించేందుకు వైద్య సామాగ్రితో కూడిన బృందం ఘటనాస్థలి బయటే సిద్ధంగా ఉంది. వారిని వెంటనే తరలించి చికిత్స అందించేందుకు 41 బెడ్లతో కూడిన ప్రత్యేక ఆసుపత్రిని అధికారులు సిద్ధం చేశారు. ఢిల్లీ, రూర్కీ నుంచి టన్నెల్ నిపుణులు, వెల్డింగ్ నిపుణులను రప్పించారు. మరో 6 మీటర్లు పైప్ లైన్ను చేర్చగలిగితే కార్మికులను చేరుకోవచ్చని పీఎంఓ మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇందుకు 12 నుంచి 14 గంటల సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత కార్మికులను బయటకు తేవడానికి మరో 3 గంటలు పట్టొచ్చని చెప్పారు. ఇక మరే అవాంతరాలు ఎదురు కాకపోవచ్చని ఆయన అన్నారు. కార్మికులను బయటకు తీసుకురాగానే వారిని ఆసుపత్రికి చేర్చేలా గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేస్తామని ఉత్తర కాశీ ఎస్పీ యదువంశీ చెప్పారు. కార్మికులను చిన్యాలి సౌరు తరలించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రిషికేశ్ తీసుకెళ్తారని ఎస్పీ వివరించారు. సిల్కియారా సొరంగం వద్దకు కేంద్ర మంత్రి వీకే సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చేరుకున్నారు. తుది దశ సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపిన సీఎం ధామీ వీలైనంత త్వరగా కార్మికులను బయటకు తీసుకొస్తామని చెప్పారు. ప్రధాని మోదీ సొరంగం సహాయ చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సీఎం వివరించారు.